బ్యాక్. మన సార్ మంచితనం అంటున్నారు, చేతులను కట్టిపడేశారు. ఇలా అయితే ఎట్లబ్బా? ఇచ్చి పడేయాల్సిందే. అధికారంలో ఉన్నది మనం, గతంలో అణిచివేతతో అవస్థపడ్డది కూడా మనం. అయినా సైలెంట్ ఊరుకోమంటే ఎలా అంటున్నారు ఓ సీమ టీడీపీ లీడర్. ఓవైపు అధినేత తీరును మెచ్చుకుంటూనే మరోవైపు పార్టీ క్యాడర్ లీడర్లకు పగా ప్రతీకారాన్ని నూరిపోస్తున్నారు. ఇంతకు ఎవరా నేత? ఆయన ఆవేదన ఎందుకు? సంచలనంగా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్. వైసీపీ నేతలపై రివెంజ్ తీసుకోవాల్సిందేనంటూ పట్టు. చంద్రబాబు తమ చేతులను కట్టేశారంటూ ఆవేదన. బాబు అతి మంచితనం వల్లే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారంటూ కామెంట్. చంద్రబాబుకు రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన లేదంటూ అసంతృప్తి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అనంతపురం జిల్లా నేత. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనేదే ఆయన లైన్. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అదే ఆయనకు నచ్చడం లేదు అంటున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సవాళ్లు ఫేస్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కష్ట నష్టాలకు ఓర్చి కేసులు ఫేస్ చేసి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నా చంద్రబాబు వెంటే నడిచారు. తన కొడుకు అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపి గెలిపించుకున్నారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చింది. తమదే పై చేయిగా ఉంటుందని అనుకున్నారట. అప్పట్లో తమను రెచ్చగొట్టినోళ్లను ఇంటికొచ్చి సవాల్ చేసినోళ్ల కథేంటో చూడాలనుకున్నారట. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటున్నారట. కక్షలు, ప్రతీకారాలు వద్దు, ఫ్యాక్షన్ రాజకీయాలు అస్సలే వద్దు. మీ నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాలో చెప్పు, ఏది అడిగినా చేసి పెడుతా, కానీ నో వయలెన్స్ అంటున్నారట చంద్రబాబు. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డికి నచ్చడం లేదట. ఎప్పటినుంచో పెద్దారెడ్డి కుటుంబంతో ఉన్న వైరానికి ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలని రగిలిపోతున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు తీరు చల్లటి నీళ్లు చల్లినట్లు అవుతుందట. అందుకే ఇట్లయితే కాదబ్బా, వాళ్లు మళ్లీ వస్తే అంతు చూస్తామంటున్నారు. మరిప్పుడు అధికారంలో ఉండి మనం ఏం చేస్తున్నామంటూ తన కామెంట్లతో టీడీపీ క్యాడర్ లీడర్లను బూస్ట్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రం అభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. లోకేష్ పాదయాత్రకు వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుని మైకులు కూడా లాక్కున్నారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు మర్చిపోయారని, ఆయనకు రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన లేదంటూ బాధపడుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అధినేత కరెక్ట్ అంటూనే టీడీపీ నాయకుల తీరును తప్పుపడుతున్నట్లుగా మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ నేతలకు చీము నెత్తురు లేదంటూ తనలో ఉన్న ఆవేదన, బాధను ఆయన చెప్పకనే చెప్పారన్న చర్చ జరుగుతోంది. తాము వస్తే టీడీపీ వాళ్లను ఊరు విడిపిస్తామని వైసీపీ నేతలు అంటున్నా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు కనీసం స్పందించడం కూడా లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ నేతలను ఉతికి ఆరేయండి అంటూ టీడీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ నేతలకు అండగా ఉండేది చంద్రబాబే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా టీడీపీ క్యాడర్లో చర్చకు దారితీశాయట. చంద్రబాబు తమకు అండగా లేరని, గత ప్రభుత్వం చేసిన తప్పు తాము చేయొద్దనేదే చంద్రబాబు ఆలోచన అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు వైసీపీ నేతల అరెస్టులు జరిగాయి. కానీ అవి ప్రతీకారం, పగలో భాగం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓవర్ యాక్షన్ చేసి అడ్డగోలుగా తల్లి, చెల్లి అని తేడా తెలియకుండా మాట్లాడినోళ్లపై నమోదైన కేసులను బట్టి అరెస్టులు జరుగుతున్నాయంటున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు కోరుకునేది అలాంటి రియాక్షన్ కాదట. అప్పుడు ఇటుకతో కొట్టినోళ్లను ఇప్పుడు రాయితో కొట్టాలన్నదే వాళ్ల డిమాండ్ అట. అందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు అసహనంతో రగిలిపోతున్నారట. తాము ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నాం, గతంలో ఎంత ఇబ్బంది పడ్డామో అన్నీ మరిచిపోయి అభివృద్ధి కోసం కాంప్రమైజ్ అవుతున్నాం. ఫ్యూచర్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే తమలాగే వాళ్లు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ వాళ్లు కేసులు, దాడులు, ప్రతీకారాలు అంటూ తమపై దాడులకు దిగితే అప్పుడు ఎలాగూ నలిగిపోవాల్సిందే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తాము రివెంజ్ తీసుకుంటే
ఫ్యూచర్లో వైసీపీ నుండి ఎదురయ్యే సవాళ్లకు ప్రిపేర్ అయి ఉండొచ్చు అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతల వాదన అంటున్నారు. అయితే చంద్రబాబు అతి మంచితనం పనికి రాదని పలువురు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. బాబు రివెంజ్ జోలికి వెళ్లకపోవడం వల్లే వైసీపీ నేతలు అపోజిషన్లో కూడా రెచ్చిపోతున్నారని రగిలిపోతున్నారట. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను అపోజిషన్ వైసీపీతో పాటు టీడీపీ కూడా సమర్థించకపోయినా గతంలో వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డ తెలుగు తమ్ముళ్లు మాత్రం జేసీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.